మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఇంద్రజ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బుల్లితెర షోలతో బిజీగా గడిపేస్తోంది. మొన్నటి వరకు జబర్దస్త్ షోకి జడ్జిగా ఉన్న ఇంద్రజ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జిగా చేస్తోంది. కెరియర్ బిగినింగ్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. యమలీల చిత్రంతో హీరోయిన్గా మారింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్. నిజానికి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి యమలీల చిత్రంలో హీరోయిన్గా సౌందర్యని అనుకున్నారు. హీరోయిన్గా ఎదుగుతున్న దశలో ఉన్న సౌందర్య కమెడియన్ అలీతో జతకట్టేందుకు నిరాకరించింది. దాంతో కొత్త అమ్మాయి ఇంద్రజాకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. యమలీల అనంతరం ఇంద్రజాకు బ్రేక్ ఇచ్చిన చిత్రం అమ్మ దొంగ. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఇంద్రజ, ఆమని, సౌందర్య హీరోయిన్స్గా నటించారు. అమ్మ దొంగ సైతం హిట్ కావడంతో ఇంద్రజాకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ జోడీ కట్టింది ఇంద్రజ. కానీ కథానాయికగా అనుకున్నంత రేంజ్లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అలీ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఇంద్రజ ముందుగా నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో మెరిసింది. ఇంద్రజ ఆ మధ్య బాలయ్య హీరోగా నటించిన లయన్ సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత జబర్దస్త్ షో జడ్జిగా ఆడియన్స్ను పలకరించింది. అంతేకాదు రోజా స్థానంలో కొన్ని వారాల పాటు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించి అందరినీ మెప్పించింది. టాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాలో నటించి హిట్స్ అందుకున్న ఇంద్రజ స్టార్ హీరోయిన్ రేంజ్కు మాత్రం ఎదగలేకపోయింది. సినిమాలో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్పై ఫోకస్ పెట్టి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే ఛాన్సులు తగ్గించుకుంటున్న ఈ వెటరన్ హీరోయిన్ మళ్ళీ టీవీ షోలతో ఆడియన్స్ను పలకరించింది. ఈమె తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన అమదొంగ, జగదేక వీరుడు, బాలయ్య సరసన పెద్దన్నయ్య చిత్రాల్లో నటించింది. నాగార్జునతో హలబ్రదర్తో పాటు వజ్రంలో ఓ పాటలో మెరిసింది. వెంకటేష్ సరసన చిన్నబ్బాయిలో నటించిన తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ మలయాళంలో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. తమిళం, కన్నడ పలు చిత్రాల్లో కూడా నటించింది. మలయాళంలో ఇంద్రజ మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగులో చిరంజీవితో తప్ప మిగతా అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఇంట గెలవలేకపోయినా ఈ భామ మలయాళంలో మాత్రం తన అందచందాలు, నటనతో ఓ రేంజ్లో రచ్చ చేసింది. ప్రస్తుతం ఇంద్రజ తెలుగు, తమిళంలో పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే ఇంద్రజకి సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇంద్రజ చేసిన పనికి హట్ అయిన సాగర్ సెట్స్లో ఆమెకు చుక్కలు చూపించాడట. అమ్మ దొంగ అనంతరం కృష్ణ సాగర్ కాంబోలో జగదేక వీరుడు టైటిల్తో ఓ చిత్రం వచ్చింది. ఈ మూవీలో ఇంద్రజకు దర్శకుడు సాగర్ మరో ఛాన్స్ ఇచ్చాడట. సీనియర్ నటి కేఆర్ విజయ అత్యంత ధనవంతురాలట. ఆమెకు నిర్మాత ఫ్లైట్ బుక్ చేస్తాను అన్నాడట. అవసరం లేదు, నేను ట్రైన్లో వస్తానని ఆమె చెప్పారట. ఇంద్రజ మాత్రం ఫ్లైట్ బుక్ చేయాల్సిందే అని అన్నారట. నాకు ట్రైన్లో జర్నీ చేస్తే వాంతులు అవుతాయి కాబట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని డిమాండ్ చేసిందట. ఈ విషయం తెలిసిన డైరెక్టర్ సాగర్ ఓకే, ఆమెను సెట్స్కి రానియకండి, కానీ ఎవరూ ఇంద్రజతో మాట్లాడడానికి వీల్లేదని సూచించేశాడట. 4-5 రోజుల షూటింగ్ తర్వాత డైరెక్టర్ సాగర్ వద్దకు వచ్చిన ఇంద్రజ బోరున ఏడ్చేసిందట. అప్పుడు డైరెక్టర్ సాగర్, ఎక్కడో కింది స్థాయిలో ఉన్న నిన్ను పైకి తీసుకొచ్చాము, నువ్వు ఆ స్థాయిని కాపాడుకోవాలి, అది నీ కెరీర్కి మంచిది అని ఇంద్రజతో అన్నాడట. జగదేక వీరుడు సినిమా అనంతరం సాగర్ హీరోయిన్ ఇంద్రజతో పనిచేయలేదట. ప్రస్తుతం మాత్రం ఇంద్రజ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతుంది. అలాగే బుల్లితెరపై జడ్జిగా కూడా సందడి చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నాం మనం చూస్తూనే ఉన్నాము. పలు టెలివిజన్ స్పెషల్ షోలలో కూడా ఈమె సందడి చేస్తోంది. ఇంద్రజ హీరోయిన్గా ఉన్న సమయంలోనే తమిళ ఆర్టిస్ట్ అయిన అప్సర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా తన ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్తూనే ఉంటుంది. ఓసారి తన భర్త గురించి చెప్తూ, ఆయనకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు ఉన్న బాధ్యతలు తెలుసు. అప్పట్లో 2 చెల్లెల బాధ్యత చూసుకోవడం కోసమే చదువు మానుకొని సినిమాల్లోకి వచ్చాను. అదంతా ఆయనకు తెలుసు. ఆయన కుటుంబం గురించి కూడా నాకు తెలుసు. 6 ఏళ్ల పాటు ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టి నీకు ఎవరు దొరకరు, నాకు ఎవరు దొరకరు, మనం ఇద్దరమే పెళ్లి చేసుకుందాం అని చేసుకున్నాము. మావయ్యకు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది, మా ఆయన అదే చూసుకుంటారు. కానీ యాక్టింగ్ మీద ఫ్యాషన్తో కొన్ని సీరియల్స్లో నటించారు, రైటర్గా చేశారు. కానీ మేమిద్దరం ఎప్పుడూ కలిసి పనిచేయలేదు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా క్లోజ్ అయ్యాము అని ఇంద్రజ తెలిపారు. ఇక పర్సనల్ లైఫ్తో పాటు తనకు ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా ఇంద్రజ మాట్లాడింది. డ్రీమ్ రోల్స్ అనేవి చాలా ఉన్నాయి, ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పెద్దగా ఏమీ చేయలేదని నా ఫీలింగ్ అని తెలిపారు. ఇక తన ఫేవరెట్ హీరో, హీరోయిన్ గురించి చెప్తూ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు నచ్చుతారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క ఫ్రేమ్కు అందంగా చూపించే దర్శకులంటే తనకు ఇష్టమని, అలా చూసుకుంటే సంజయ్ లీలా బన్సాలి, గుణశేఖర్ తన ఫేవరెట్ డైరెక్టర్స్ అని తెలిపారు.
నా కెరియర్లో నేను చాలా చేశానని చాలా గర్వంగా చెప్పుకునే మూవీ అయితే సొగసు చూడతరమా. అది కాకుండా మహేష్ బాబు నటించిన కలేజా నా ఫేవరెట్ అని బయటపెట్టారు ఇంద్రజ. ఇక నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. తెలుగులో జంతర్ మంతర్ నా ఫస్ట్ సినిమా. అప్పటికి నా వయసు 15 ఏళ్ళు మాత్రమే. నేను అవకాశాల కోసం ఎక్కడికి తిరిగింది లేదు. అవకాశం నేరుగా వచ్చి నా తలుపు తట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆ వయసులోనే నేను సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించడం విశేషమన్నారు. చిన్నతనం కావడం వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసేది కాదు. అందువలన సెట్లో ఒక పక్కన కూర్చొని నా పనిని నేను చూసుకునేదానిని. ఎవరైనా పలకరిస్తే తప్ప పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దాంతో ఈ అమ్మాయికి చాలా పొగరు అని అందరూ అనుకునేవారు. నాకు కెమెరా ముందు నటించడం కంటే కూడా ఇలా అనుకునే వారి వలన భయం ఎక్కువగా ఉండేది అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంద్రజ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.